నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతని పేరు అమృత్ చౌదరి. ఆయన ఇద్దరు పోలీసు వాళ్ళని చంపేశాడు అని చెప్పేసే అభియోగంతో ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఇదేంటి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే ఇదేమైనా న్యూసా అని అనుకుంటున్నారా? అసలైన రహస్యం ఇక్కడే ఉంది. సదరి చౌదరికి 12 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. మర్డర్ కేసు ఇద్దరు పోలీసుల్ని చంపేసిన అభియోగంతో కన్విక్ట్ అయ్యాడు, అంటే జైలు శిక్ష విధించారు. కానీ ఇక్కడే ఉంది అసలు రహస్యం. జైల్లో ఉంటూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు, ఎల్ఎల్బి చదివాడు, ఇప్పుడు క్వాలిఫైడ్ లాయర్గా ఎన్రోల్ అవ్వాలి. కానీ బార్ కౌన్సిల్ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అని. ఇంత పట్టుదలతో జైల్లో ఉంటూ ఒక మర్డర్ కేసులో కన్విక్ట్ అయ్యి 12 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తూ చాలా కష్టంతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు, ఎల్ఎల్బి కంప్లీట్ చేశాడు, ఇప్పుడు క్వాలిఫైడ్ లాయర్ అవ్వాలి అంటే ఈ శిక్ష అడ్డొస్తుంది. కాబట్టి యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటి? నాకు ఇది లేదు, అది లేదు, నాకు మా పేరెంట్స్ స్కూటర్ ప్రొవైడ్ చేయట్లేదు, కారు ప్రొవైడ్ చేయట్లేదు, ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు, మొబైల్ ఫోన్లు లేటెస్ట్ లేవు అని అంటూ నేను చదవలేకపోతున్నాను అని బహానాలు చెప్పి తప్పించుకున్న ఈ రోజుల్లో ఇతను తల్లిదండ్రి లేకుండా, ఎవ్వరూ ₹1 ఇవ్వకుండా జైలు శిక్ష అనుభవిస్తూ 12 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటూ అటు గ్రాడ్యుయేషను ఇటు ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రతి వాళ్ళు అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఈవెన్ జడ్జెస్ కూడాను. థ్యాంక్ యూ.